ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు లంచ్లోకి నేను స్ప్రింగ్ ఆనియన్స్ బఠానీ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలండి బాగా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు తీసుకుందాం. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టైం పడుతుంది. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లో కానీ దేంట్లోకి నాన్లోకి కానీ చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం. ముందు ఆనియన్స్ కాడలు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేయాలి. ఇవి బాగా గోలాలండి స్ప్రింగ్ ఆనియన్స్. బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు బఠానీ యాడ్ చేస్తాం. పచ్చి బఠానీ టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. బాగా మగ్గిపోయిందండి స్ప్రింగ్ ఆనియన్. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు, టమాటోస్ కట్ చేసుకున్న 2 టమాటోస్ కానీ బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గాలి. పెట్టి క్లోజ్ చేసుకొని మరొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూద్దామండి టమాటాలు మగ్గిపోయాయి. మగ్గాయండి. కొంచెం వాటర్ కూడా ఊరాయి. టమాటా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం రుచి చూసుకొని వేసుకోవాలి. ఇందాక వేసాం కదా, కారం ఎండినప్పుడు వేసుకొని దింపాలి. కర్రీ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా మీరు తినే కారం వేసుకోవాలి. ఎంజిన పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. ఇందాక ముక్కలకి వేసాం కదా మనం. కర్రీ అయితే చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం మన కర్రీ ఎలా ఉంది. సూపర్ చేసి ఎమ్మి కర్రీ రెడీ అయిపోయిందండి. స్ప్రింగ్ ఆనియన్స్ పన్నీర్ మటర్ పచ్చి బఠానీ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకో, సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే మన స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ అండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.